నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నిన్న మొన్న మనం ఇక్కడ కూడా సోషల్ మీడియాలో చూసుకుంటే కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వైరల్ అవుతా ఉన్నాయి. శ్రీరాముని మొక్కితే డబ్బులు రాలుతాయా, బీజేపీ వాళ్ళకి ఏం పని లేదు, ప్రతి సభ పెడతారు, జై శ్రీరామ్ అంటారు, వాళ్ళకి ఈ పని తప్ప వేరే పని లేదంటూ కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా నరేంద్ర మోడీ ఏం ముఖం పెట్టుకొని ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎటుపోయి 42% ఏదైతే ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఎటుపోయి రిజర్వేషన్లు ఎటుపోయినా అని కూడా అడుగుతా ఉన్నారు. అసలు ఏం ముఖం పెట్టుకొని వస్తూ ఉన్నారు, దానిపైన ఎలాంటి క్లారిటీ ఇచ్చి ఆయన గడ్డుపై అడుగు పెట్టాలి, లేకపోతే ఆయన అడ్డుకుంటామని కూడా అటు కాంగ్రెస్ నాయకులు చెప్తాను. మాట్లాడదాం దీనిపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర గిరిజన శాఖ సంబంధించినటువంటి మోర్చా అధ్యక్షులు మనతో పాటు రవి నాయక్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు నిన్న కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ని? నమస్తే శ్రీకాంత్. కొండా సురేఖ ఎప్పుడు కూడా ఫేమ్ అవుదామని చెప్పి ఏదో సాధిద్దామని చెప్పి ఎప్పుడు కూడా సెలబ్రిటీల మీద, రాజకీయ నాయకుల మీద, ఈరోజు తను ఒక దేవాదాయ శాఖకి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. సిగ్గుండాలి ఎంతైనా నిజంగా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆమెను తీసుకుపోయి ఫస్ట్ పిచ్చాసుపత్రులు వేసి ఆ తర్వాత ఆమెను బర్తరఫ్ చేయండి. మీరు ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో హిందువులకు ఏదైనా ఆపదొస్తే ఆదుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశము హిందువుల కోసం పుట్టినటువంటి దేశం. నా భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుని కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటూ నరేంద్ర మోడీ గారు అవినీతి రహితమైనటువంటి పరిపాలనను ఏ రకంగా అందిస్తూ ఉన్నారనేటువంటిది ఈరోజు యావత్ ప్రపంచం, యావత్ దేశం అంతా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు 10వ తేదీన నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మోదీ గారికి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సిన బాధ్యత ఉంది. నిజంగా కానీ మీకు ఈ దేశం పట్ల మమకారం ఉంటే, ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు నరేంద్ర మోడీ గారికి ముందుగా మీరు స్వాగతం తెలియజేయండి. ఎందుకంటే దాదాపు 8,000 కోట్ల రూపాయల యొక్క నిధులు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ నిధులు తీసుకొని మన యొక్క తెలంగాణకు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా స్వాగతం తెలపండి. కానీ ఈరోజు దాన్ని మేమేదో విమర్శిస్తూ మేము అడ్డుకుంటామంట అని చెప్పి ఎందుకు అడ్డుకుంటారా? మీరు ఈరోజు మహిళా బిల్లును అడ్డుకున్నటువంటి దుర్మార్గులు మీరు, మహిళల యొక్క ద్రోహి మీరు, ఈరోజు దళితుల యొక్క ద్రోహి మీరు, గిరిజనుల యొక్క ద్రోహి మీరు. ఈరోజు ఈ దేశాన్ని మొత్తం కూడా ప్రాంతాల వారీగా సౌత్ ఇండియా అని చెప్పి, నార్త్ ఇండియా అని చెప్పి విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు ఈరోజు ఈ దేశంలో సెక్యులరిజం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి సూడో సెక్యులరిస్ట్గా వ్యవహరిస్తూ ఈ యొక్క దేశంలో ఈరోజు మీరు మతాల మధ్య నిత్యం కూడా రకరకాలైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? మీరు హామీలు కొండా సురేఖ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు గిరిజనులకు ఇచ్చినటువంటి చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ హామీలు ఎందుకు నెరవేర్చలేదో అడుగు. మీ ముఖ్యమంత్రిని, మీ రాహుల్ గాంధీని, మీ సోనియా గాంధీని, మీ ప్రియాంక గాంధీని అడుగు. లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గుళ్ళో దీపధూప నైవేద్యాలు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పూజారులకు ఈరోజు సరైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానిపైన శ్రద్ధ చూపించి నీకేమైనా దిమాగ్ పనిచేస్తుందా, తలకాయ తిరుగుతుందా? లేకపోతే మీ వాళ్ళు వేస్తారా పిచ్చాసుపత్రిలో? లేకపోతే మేము గిరిజనులు మేము తీసుకుపోయేయమంటావు నేను పిచ్చాసుపత్రిలో? నువ్వు వెంటనే యావత్ హిందూ సమాజానికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు ఈ రాష్ట్రంలో అనేటువంటిది మాత్రం మేము హెచ్చరిస్తూ ఉన్నాం కొండా సురేఖ గారికి. నిజంగా కూడా ఈ యొక్క దేశంలో తీసుకుంటా ఉంటే ఈరోజు బీజేపీ యొక్క పరంపర ఏ రకంగా కొనసాగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి వెలువడినటువంటి 5 రాష్ట్రాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలలో ఈరోజు ఎన్నడూ కూడా దాదాపు 700 సంవత్సరాల చరిత్ర తర్వాత ఈరోజు బెంగాల్లో ఈరోజు హిందువులందరూ కూడా ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 400 మంది బీజేపీ కార్యకర్తల యొక్క ప్రాణ త్యాగం తర్వాత ఈరోజు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ సెంచరీ కొట్టింది, అస్సాంలో సెంచరీ కొట్టింది, హ్యాట్రిక్గా వచ్చినాం. ఈరోజు పుదుచ్చేరిలో ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం. ఈరోజు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణనే టార్గెట్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి. కాబట్టి మీ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. మోదీ గారు ఎక్కడ అడుగు పెడితే ఆ రాష్ట్రం బీజేపీ కైవసం అవుతూ ఉంది. ప్రజలందరూ కూడా పట్టం కడతా ఉన్నటువంటి భయంలో ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిరు. కాబట్టి ఈ రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు భయం పుట్టుకొచ్చి అడ్డుకుంటామని చెప్పి ఏదో రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మీరు ఈ కొండా సురేఖకు మాత్రం మీరు వెంటనే బర్తరఫ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, లేదంటే పిచ్చాసుపత్రిలో మీరేస్తారా మేము వేయాలో కూడా చెప్పాలి. అయితే 42% రిజర్వేషన్ గురించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత నీ గడ్డపై అడుగు పెట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళా బిల్లును తుంగలో దొక్కినటువంటి మీరు కావాలని మహిళా బిల్లు పోయేలా చేసింది మీరే అంటూ కూడా అక్కడ నుంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా కానీ కాంగ్రెస్కి, ఈ కమ్యూనిస్ట్ పార్టీలకి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉండినుంటే
మీరు మహిళా బిల్లుకి ఎందుకు మద్దతు ఇవ్వలేదో మీరు చెప్పాలి ఫస్ట్. మీరు మహిళలకు ఈరోజు ఇంటికే పరిమితమైనటువంటి మహిళని ఈరోజు రాజకీయంగా కూడా వాళ్ళు కూడా పురోగతి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మేము ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, కులాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకోకుండా పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి మోదీ గారు ఈరోజు మహిళల్ని కూడా రాజకీయంలో తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు మహిళా బిల్లుకు పెడితే దానికి మీరు వీగిపోవడానికి కారకులైనటువంటి మీరు మహిళా ద్రోహులు మీరు ఒకటి. రెండోది, మీరు ఈరోజు డీలిమిటేషన్ కాక ఈరోజు డీలిమిటేషన్ వల్ల మహిళలు ఈరోజు సీట్లు కోల్పోతూ ఉన్నారు. ప్రధానంగా మేము గిరిజనులు కోల్పోతా ఉన్నాం. మాకు 106 సీట్లు వస్తుండే ఈరోజు డీలిమిటేషన్ కానీ అయిన ఉంటే ఈరోజు మేము దాదాపు 60-70 మంది మా గిరిజన బిడ్డలు ఈరోజు ఎంపీలు అవుతుండే, ఎమ్మెల్యేలు అవుతూ ఉండే. మరి దాన్ని అడ్డుకున్నటువంటి ద్రోహులు మీరు, దళిత ద్రోహులు మీరు. ఈరోజు మీరు దానికి సమాధానం చెప్పాల్సింది. వాస్తవానికి డీలిమిటేషన్ బిల్లుని మహిళా బిల్లుని ఎందుకు కలిపారు? మేము మహిళా బిల్లు ఒకటే ఉంటే మేము అందరం మద్దతు ఇచ్చేవాళ్ళం. డీలిమిటేషన్ బిల్లు కలపడం వల్ల మేము మద్దతు ఇవ్వలేకపోయాం. అందుకనే అంటే బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని ఒక స్ట్రాటజిక్గా వాడిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటి చేపట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. కాబట్టి డీలిమిటేషన్ కూడా చేస్తే రేపు రానున్నటువంటి రోజుల్లో డీలిమిటేషన్ ద్వారా అనేక సీట్లు పెరిగితే ఈరోజు చిన్న రాష్ట్రాలు ప్రతిదీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. ఈ చిన్నగా ఏర్పాటయ్యేటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తాయి. ఆ యొక్క ప్రజలందరూ కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుంది, బీజేపీకి అధికారంలో వస్తుంది. బీజేపీ రావద్దనేటువంటి ఒక కుట్రకోణంలో భాగమే కనబడుతూ ఉంది ఇక్కడ తప్ప ఈ యొక్క చిన్న రాష్ట్రాల ఆమోదానికి కానీ లేకపోతే చిన్న నియోజకవర్గాలకు కానీ కొత్త పార్లమెంట్లకు కానీ వీళ్ళకి అవి పూనుకోవడం అనేటువంటిది వీళ్ళకి ఇష్టం లేనట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టే కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ 1969లో తెలంగాణ ఉద్యమం తొలిదశ ఉద్యమం ప్రారంభమైతే మరి మలిదశ ఉద్యమంలో వీళ్ళు 2009 డిసెంబర్ 8 నాడు చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమొచ్చి తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రక్రియకి మేము పూనుకున్నాం, మేము సానుకూలంగా ఉన్నాము, మేము స్పందిస్తూ ఉన్నామంట అని చెప్పిన తర్వాత 1200 మంది తెలంగాణ బిడ్డల్ని బలి తీసుకున్నటువంటి బలిదేవత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిడ్డలందరి యొక్క ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ మీ పార్టీ. మీరు ఈరోజు మా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా మిమ్మల్ని హెచ్చరిస్తాం. నరేంద్ర మోడీ గారిని అసలు ఈ గడ్డపైన అడుగు పెట్టనియో, ఆయన రానివో, ఎక్కడికెక్కడ అడ్డుకుంటామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు. నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచంలో ఏ దేశంలో కాలు మోపినా ఆ దేశ ప్రజలందరూ కూడా వారికి ఇస్తూ ఉన్నటువంటి ఆదరణ, ప్రేమ, స్వాగతాన్ని మీరు చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా లక్షలాదిగా రేపు తండోపతండాలుగా లక్షల మంది తెలంగాణ ప్రజలు, దాదాపు 4 నుంచి 5 లక్షల మంది తెలంగాణ ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు చూసి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించిండ్రు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీదరిస్తూ ఉన్నారు. కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు పట్టం కట్టిర్రు, తర్వాత జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో మాకు పట్టం కట్టిర్రు, మాకు ఎమ్మెల్యేలను ఇచ్చారు. నిన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పెద్దపీట వేశారు ఈరోజు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈరోజు బీజేపీ పరంపర కొనసాగుతుంది. రానున్న రోజుల్లో అదే పరంపర ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ భయంతోనే మీరు ఆ మాట చెప్తా ఉన్నారు. నిజంగా మీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మోదీ గారు తీసుకొస్తా ఉన్నటువంటి ప్రతి సంక్షేమానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3000 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులు నిర్మాణం అవుతూ ఉన్నాయి. దాదాపు 12,000 కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ఈరోజు గ్రామాలన్నింటి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు వరంగల్లో ఇదే కొండే సురేఖ మాట్లాడుతూ ఉంది. మీ వరంగల్లో ఉన్నటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, టెక్స్టైల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈరోజు హై స్పీడ్ రైళ్లు కావచ్చు, వీటన్నిటికి కూడా మరి దాంతోపాటు మా గిరిజనుల కోసం అని చెప్పి కేటాయించినటువంటి దాదాపు 900 కోట్లతోని ఆ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీరు చూసి మీరు ఓర్వలేకపోతారు. మీరు ఏం చేయలేకపోతా ఉన్నారు. మీరు ఏమైనా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి అంటారంటే గాడిది గుడ్డి ఇస్తూ ఉన్నారు, గుండు చున్న చేస్తూ ఉన్నారు. మోదీ గారు అన్నీ చేస్తూ ఉన్నారు, మార్కులన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు పట్టం కడతారు. కాబట్టి ఆ భయాందోళనలో ఉండి మీరు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది వాస్తవానికి. అంటే ఈ హిందువులపైన మాట్లాడేటోళ్ళు కావచ్చు, వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి హిందువులపైన పదే రాముడిపైన మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఈ దేశంలో ఈ కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు, ఈ కుహాన లౌకికవాదులు వీళ్ళందరూ కూడా వీళ్ళు హిందువుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏదో సెలబ్రిటీలు అవుతాము, ఫేమస్ అవుతామని చూస్తూ ఉన్నారు. బిడ్డ గుర్తుపెట్టుకోవాలి,
నిన్న బెంగాల్లో చూసిరు మీరు, అనేక సంవత్సరాలుగా హిందువులు మగ్గిపోయినటువంటి హిందువులు ఒక్కసారిగా తిరగబడితే ఏ రకంగా డబుల్ సెంచరీ ఇచ్చిందో బీజేపీకి, ఆ రకమైనటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో తెలంగాణలో వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తారు వీళ్ళు, కమ్యూనిస్టులకు కొమ్ము కాసేటువంటి వాళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనేమో కమ్యూనిస్టులతోనే దోస్తీ చేస్తారు, కేరళలోనేమో కమ్యూనిస్టులతోనే మేము దుష్మని అంటా అని చెప్తారు వీళ్ళు. అరే మీరు డబల్ గేమ్లు, రేవంత్ రెడ్డి మీరు చేసేటువంటి డబల్ గేమ్లు, రాహుల్ గాంధీ చేసేటువంటి స్టంట్స్, ఇవన్నీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు హిందువుల జోలికి వస్తే, హిందూ దేవి దేవతలను ఉద్దేశించి ఎవరన్నా మాట్లాడితే ఖబర్దారని హెచ్చరిస్తాం. మీ ఇళ్లలోకి వచ్చి భౌతిక దాడులకు కూడా వెనకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చెప్పులు తీసి కొడతాం ఒక్కొక్కరికి. కాబట్టి కొండా సురేఖ మంత్రి, నువ్వు దేవాదాయ శాఖ మంత్రివి కాదు, నువ్వు దయ్యమైనట్టున్నావు, నీ దయ్యం కూడా పట్టినట్టుంది. ఎక్కడన్నా మీరు దర్గాలను నమ్మేటోళ్ళు కదా మీరంతా. కాంగ్రెస్ అంటే ఈరోజు మేము తుర్కోలు అంటా అని చెప్తారు. తుర్కోళ్ళు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే తుర్కోళ్ళు అంటారు కదా, ముస్లింల పార్టీ అంటారు కదా. ఏదైనా దర్గాకు పోతారు కదా, దర్గాలో పోయి చూయించుకో నువ్వు, లేకపోతే ఈమెను తీసుకుపోయి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఏమని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. ఇది రవీనాథ్ గారు చెప్తున్నటువంటి మాట. ఎవరైతే కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్స్ మీరు హైప్ అవ్వడానికి చేశారా, సెలబ్రిటీ అవ్వడానికి చేశారా, అలాంటి కామెంట్స్ కూడా మీరు చేసినటువంటి వాటిని కూడా చాలామంది ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున ఆయన కూడా ఖండించడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఇదే విధంగా ఎవరైనా బీజేపీ పార్టీ పైన కావచ్చు, రాముడి పైన కావచ్చు, హిందువుల పైన ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే భౌతిక దాడులకు కాదు వారి ఇంటిపైకి వెళ్ళి కూడా దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే ఈ హిందువుల గురించి మాట్లాడారో వారికి తగిన బుద్ధి చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఏ విధంగా అయితే బెంగాల్లో వారికి బుద్ధి చెప్పారో ఇక్కడ తెలంగాణలో కూడా రానున్నటువంటి రోజులు అదే విధంగా బుద్ధి చెప్తారని కూడా రవీనాథ్ గారు చెప్తున్నారు. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ దీనికి ఎలా కౌంటర్ ఇస్తారు కూడా. చూస్తూనే దిశా టీవీ, నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, జర్నలిస్ట్ ప్రశాంత్.